హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. సో ఏపీ రాజకీయాలు అయితే ఫుల్ హీటే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే రీసెంట్‌గా నిన్న జరిగిన ఏదైతే పులివెందులో బాబు గారి యాత్రలో వైఎస్ఆర్ సిపికి అలాగే టీడీపీ మధ్యలో ఘర్షణ మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవడానికి మన దగ్గర వైఎస్ఆర్ సిపి తిరుపతి స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా చూసుకోవచ్చు నిన్న ఏదైతే పులివెందులో బాబు గారి యాత్రకు సంబంధించి అక్కడ వైసీపీకి, టీడీపీకి మధ్యలో ఘర్షణ జరగడం మనం చూస్తున్నాం. అలాగే వైసీపీ నాయకులు కూడా కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అంటే ఎలా చూడొచ్చు, ఒక టీడీపీ వర్షన్ వచ్చేసి కావాలని చెప్పి ఏదైతే టీడీపీ ఎదుగుతున్న సమయంలో కూడా కావాలని వైసీపీ నాయకులు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు మరి దీనికి సంబంధించి? అనిల్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ఆద్య టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. మనం చంద్రబాబు నాయుడిని గత 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక మాట చెప్తారు, గెలవక ముందు ఒక మాట చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అవినీతి పరుడుగా, అదేవిధంగా సంక్షేమాలు ఈనటువంటి వ్యక్తిగా, అదేవిధంగా అభివృద్ధి చేయనటువంటి వ్యక్తిగా ముద్రించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మేము సంక్షేమాన్ని ఇస్తుంటే సంక్షేమం ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని శ్రీలంక, వెనిజులా, జింబాబే చేస్తున్నాడు అంటాడు. ఇవ్వలేదు అంటాడు. రెండు న్యాయానికి ధోరణితో ఒకసారి ఇవ్వలేదంటాడు, ఒకసారి అప్పులు చేసేస్తున్నాడు అంటాడు. అదే విధంగా అభివృద్ధి గురించి మాట్లాడితే ఎంత అభివృద్ధి చేసినా దేనిపైన డిబేట్లు కూర్చోమన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారే గాని ఎక్కడ గాని చర్చకు రానంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న పులివెందులో మాట్లాడడం చూశాం. అన్ని అవాస్తవాలే. ఆయన మైండ్ చిన్నప్పటి నుంచి చైల్డ్ మైండ్ అంట. ఆ చైల్డ్ ఆయన కళలు కనేది ఏమిటంటే ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పైనే ఆయన కళ అంట. ఆయన చిన్నప్పటి కళ అయితే మరి 14 సంవత్సరాలు, అంతకుముందు 9 సంవత్సరాలు ఏదైతే 1994 నుంచి 2004 వరకు ఉన్నాడు, అదే విధంగా 2014 నుంచి 2019 వరకు ఉన్నాడు. ఎందుకు ఆయన కళ నెరవేర్చలేకపోయాడు? అదే విధంగా ప్రాజెక్టులు అంటే ఆయనకే అక్కడున్నట్టు మిగతా ఏ రాజకీయ నాయకులకు లేనట్టు, గాలేరి నగిరి నందమూరి తారక రామారావు గారిని ప్రారంభిస్తే, హంద్రీనివా నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా పోలవరం గురించి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది, అదే విధంగా ఆ ప్రారంభించిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఆ గత 14 సంవత్సరాలు ఏమన్నా గాడిదలు కాస్తా ఉన్నాడా? ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కదా. ఆ రోజు కళలు కన్నప్పుడు ఎందుకు కళలు నెరవేర్చలేకపోయాడు? ఈరోజు రామారావుని కానీ, అదే విధంగా శ్రీకృష్ణ దేవరాజు గారిని కానీ పొగడ్డం జరిగింది పులివెందులు. అంటే నువ్వేం చేయలేనట్టే కదా అర్థం. నేను ఇది చేసుకున్నాను, నేను ఇది చేశానని ఎక్కడ చెప్పలేకపోయావు. రామారావు గారు గాలేరి నగరి చేసింది కానీ, హంద్రీనివా గురించి కానీ, కృష్ణదేవరాయల పరిపాలన గురించి కానీ మాట్లాడినవే కానీ పులివెందుల్లో భారీ బహిరంగ సభలో నేను పలాంది చేశాను, నాకు ఓటేయండి అని అడవా. ఇంకొస్తే చేస్తాడంట. కాబట్టి కాలు చాపేస్తున్నాడు. ఈ రోజు రేపు పోతాడు, ఇప్పుడు వచ్చి చేయబోతాడంట. అంటే 14 సంవత్సరాలు రాయలసీమ వ్యక్తిని నువ్వు చెప్పుకుంటున్నవి సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 26 ప్రాజెక్టులు, చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు 26 ప్రాజెక్టులు, 4 సంవత్సరాల ప్రభుత్వం పూర్తయితే దాన్ని 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడితే మనుషులు బతికితే చాలు రాని ఉనింది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈరోజు 27,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 26 ప్రాజెక్టులని ఏదైతే పరుగులెత్తిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఆరోపణలు, అంటే అసలుకి అదే వైనాట్ పులివెందుల అని అంటున్నారు కానీ ముందు కుప్పాన్ని కాపాడుకున్న పరిస్థితి లేదు అక్కడ. కుప్పంలో రెవెన్యూ డివిజన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే చేశారు. కుప్పం కెనాల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రారంభించాడు. అంతవరకు ఏం చేస్తా ఉన్నట్టు జరిగిన సంఘటనకు సంబంధించి వైసీపీ నాయకులను కూడా, వైసీపీ కార్యకర్తలు ఏదైతే బాబుపైకి దాడికి వచ్చారని చెప్పి, అలాగే తరిమి కొడితే ఏదైతే టీడీపీ కార్యకర్తలు అయితే తరిమి కొడితే వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళిపోయారు, వైసీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆల్రెడీ మార్పు మొదలైందని చెప్పి కూడా అంటున్నారు. మరి వాళ్ళు ఈరోజు మనం ఒక విషయం చూడాలి. ఈరోజు నలుగురు పోయి వాళ్ళు మీటింగ్ పెట్టుకునే స్థానంలో దౌర్జన్యం చేసేది అనుకుంటాదా? చెప్తే కూడా ఎవరన్నా నమ్మాలి. వాళ్ళేదో వాళ్ళ పనిగా వాళ్ళు పోతున్నారు, వీళ్ళు ఆ కండువాలు వాటిని చూసి దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంది. ఇదే కవింపు చర్య.
ఇప్పుడు వాళ్ళు సభ జరుపుతున్నారు, ఆడికి పోయి వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి వాళ్ళు కొడతారా, వాళ్ళు పోయి ఇది చేస్తారా? ఏమంత మాత్రం ఆలోచన ఉండదా? వీళ్ళు ఉండేది నలుగురు, వాళ్ళు ఉండేది 4,000 మంది, 4,000 మంది పై దౌర్జన్యం చేస్తారా? అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిజం చెప్పితే ముని శాపం ఉందని చెప్తాడు మా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ముని శాపం ఉంది, నిజం చెప్పితే తల 1000 బద్దలైపోతుంది అని. అదే మేము చెప్తున్నాం ఈరోజు. ఏదైతే వ్యవసాయం దండగా ఉన్న వ్యక్తి ఈరోజు నీరు ఉంటేనే అమృతం, నీరు ఉంటేనే సిరులు పండుతాయని మాట్లాడడం, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను, టెలిఫోన్ రెగ్యులేటరీ నేనే తెచ్చాను అని మాట్లాడడం, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, హైదరాబాద్ మూలకారకుడు నేనే, ఐటీ గత రంగం వచ్చిందంటే నాన్న 400 వచ్చే గత 400 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఏదైతే పివి నరసింహారావు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ వీళ్ళ ఆధ్వర్యంలో 20 years ఐటీలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఒక హైదరాబాద్కి, ఒక బెంగళూరుకి, ఒక చెన్నైకి, ఒక బాంబేకి, ఒక పూనాకి, ఒక నోయిడాకి 6 సిటీలు సెలెక్ట్ చేస్తే 6 సిటీలకి ఏదైతే చిన్న పిన్ను కాడి నుంచి కంప్యూటర్లో ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ట్యాక్స్ లేకుండా వాళ్ళు ఏదైతే ప్రణాళిక చేసి తీసుకొని వస్తే దాన్ని నువ్వేదో గొప్పగా నేను తెచ్చాను, దాన్ని నేను అందిపుచ్చుకున్నాను, నేను పొడిచాను అని చెప్తావు. ఈరోజు కుప్పకాట్లో పెట్టినా కూడా, ఈరోజు ఎక్కడ మారుమూల ప్రాంతంలో పెట్టినా కూడా ఆ ట్యాక్స్ అబ్జంప్షన్ అనేది ఇచ్చునుంటే అది కూడా అభివృద్ధి చెంది ఉంటుంది. హైదరాబాదే కాదు, మారుమూల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. దానికి కారకులకు ఎవరు? పివి నరసింహారావు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త. వీళ్ళ కారణంతో హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, బెంగళూరు అభివృద్ధి జరిగింది, చెన్నై అభివృద్ధి జరిగింది, ఐటీలో బాంబే అభివృద్ధి చెందింది ఐటీలో. దీనికంతా కారణం చంద్రబాబు నాయుడు. సిగ్గుతో నవ్వుపోతారు. ఒకసారి ఏమంటాడంటే నందమూరి తారక రావు యుగ పురుషుడు అంటాడు. మరి యుగ పురుషుడికి ఎందుకు వెనుపోటు పొడిచావు? అంటే నీకు అవసరమైతే నందమూరి తారక రావు పేరు జపిస్తావు, నీ అవసరం తీరిపోతే ఆ నందమూరి తారక రావు ఫోటో కూడా పడుస్తావు. ఎలక్షన్లకు ముందు విగ్రహాలు ఫోటోకి దండేస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోలు ఎత్తే డస్ట్బిన్ వేస్తాడు. అంటే నువ్వు 2 నేలకు ధోరణితో పోతున్నావే గాని ఇక్కడ ఎక్కడా కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఇలాంటివి ఎక్కడ కనపడదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు, ఆయన రాజకీయ ప్రయోజనాలు, ఆయన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఇంకేం అభివృద్ధి జరిగింది? మరి అభివృద్ధి చెందితే మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆయన బాగా చేసుంటే ప్రజలు మాకెందుకు ఓటేస్తారు, ఆయనకి ఎందుకు ఓటేయలేదు? రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు.